సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పటేల్ 150వ జయంతి సందర్భంగా సిరిసిల్లలో యూనిటీ మార్చ్ నషాముక్తి భారత్ నిర్వహణ. సిరిసిల్ల సెసెస్ సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. దశల వారీగా పోరాటాలు చేస్తామని వెల్లడించిన తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు. బద్దిపోచం ఆలయంలో భక్తుల సందడి, బోనాలతో కిక్కిరిసిన భక్తజనం. ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియంను చెల్లిస్తానని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ ఐక్యతకు మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని యూనిటీ మార్చ్ నషాముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద, కొత్త చెరువు వద్ద జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి ఎమ్మెల్సీ చిన్నమ్మాయి లంచిరెడ్డి, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్సీ మహేష్, బి గీతే హాజరయ్యారు. ఇక ముందుగా మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ నుంచి కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి ఎమ్మెల్సీ విద్యాలయాలకు విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో కొత్త చెరువు వద్దకు యూనిట్ మార్చ్ లో భాగంగా తరలి వెళ్లారు. కొత్త చెరువు పార్కులో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమం వద్ద నషాముక్త్ భారత్ పై సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ద్వారా ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 500కు పైగా ఉన్న సంస్థలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేసి దేశ ఐక్యతను కృషి చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు. నిజాం ప్రాంతాన్ని దేశంలో కలిపారని గుర్తు చేశారు. పటేల్ స్ఫూర్తితో యువత దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అన్ని రంగాలను ప్రధాని వృద్ధిలోకి తీసుకువెళ్తున్నారని తెలిపారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇక దేశంలో 5,70,00,000 మంది డ్రగ్స్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చిన్నమ్మాయి అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ ఐక్యత, అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. పటేల్ కృషితోనే దేశంలో వివిధ సంస్థానాలు కలిశాయని వివరించారు. విద్యాశాఖ, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, జిల్లా సంక్షేమ శాఖ, పోలీసుల సమన్వయంతో జిల్లాలను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. డ్రగ్స్ తో కలిగే నష్టాలు, ఇబ్బందులపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. దేశ ఐక్యత, అభివృద్ధికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను కొనియాడారు. ఇక జిల్లాల్లో ఎక్కడైనా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్న సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ మహేష్ బీతే పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ రహిత జిల్లా కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వైద్య కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఏమి కావాలో తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫ్లాష్ మాబ్ ద్వారా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్టీఓ వెంకటేశ్వర్లు, ఎన్వైకేకో ఆర్డినరీ రాంబాబు, డివైఎస్ఓ రామ్దాస్, డిఐఈఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కదిరా పాషా, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రివర్యులు అన్న బండి సంజయ్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ, దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ తను
31 అక్టోబర్లో గుజరాత్లో జన్మించిన తర్వాత లండన్లో వెళ్ళి బారిస్టర్లో చదువుకొని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ పాల్గొన్న తర్వాత రైతులకు చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు రైతు ఉద్యమము బర్దోలిలో గుజరాత్ లో పెద్ద ఉద్యమం చేసినప్పుడు దీనికి బాధ్యత వహించి ఆ రోజు గాంధీ గారికి రావడం జరిగింది. అప్పుడు సర్దార్ అని బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఇవ్వడం జరిగింది. గతంలో తాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఉప ప్రధానిగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న తర్వాత 565 సంస్థానాలు ఇలా విలీనం చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సంస్థానం, అక్కడ పోతే జూనాగఢ్ సంస్థానం, ఈ రెండు పెద్ద సంస్థానాలు ఉండే. ఈ సంస్థానాలు ఏ విధంగా వచ్చినా హైదరాబాద్ లో మీకు అందరికీ తెలుసు, జూనాగఢ్ లో ఆ విధంగా వచ్చింది. తాను ఏదైతే భారతదేశంలో ఐక్యత ఉండాలి, ఐక్యత ఉంటేనే భారతదేశంలో ఈ విలీనం చేయడానికి తాను కోరుకున్న తర్వాత, అదే విధంగా తాను ఉప ప్రధాని అయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత 4 శతాబ్దాల తర్వాత 1991లో భారత రత్న ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే దేశం కోసానికి ఏ విధంగా పాటుపడ్డాడు, దేశం ఐక్యత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన మనము ఐక్యత దేశం కోసానికి ఒక ఐక్యత ఉండాలి. మన దేశంలో ఎన్నైతే ఉన్నాయో సంస్థలన్నీ కలిపి భారతదేశం ఒకటే దేశం, ఒకటే చట్టం, ఒకటే నినాదంతో ఎన్ని భాషలు ఉన్నా కానీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏకదాటిగా నడిపించిన ఉప ప్రధాని, మన మొట్టమొదటి ఉప ప్రధాని తనకు 2018లో నర్మదా నది మీద సుమారు 600 ఫీట్తోని ఏకతా యాత్ర తీసుకొని పెద్ద విగ్రహం, ప్రపంచంలో పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఎండలో ఉన్నారు, అన్న మాట్లాడతాడు. అందుకోసానికి రాబోయే రోజుల్లో ఎవరో విద్యార్థులు ఉన్నారో 2047 ఏ విధంగా అయితే భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తీసుకురావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన తర్వాత మీరందరూ మీ చేతిలో ఉంటది. రాబోయే రోజుల్లో విద్యార్థులు ఎవరు ఉన్నారో మీ చేతిలో భవిష్యత్తు ఉన్నది, మీరు తీర్చిదిద్దాలి. ఏ విధంగా అయితే ఉన్నదో క్రమశిక్షణ పొంది, అదే విధంగా నషాముక్త భారత్ కింద ఎక్కడైతే డ్రగ్స్ అతీతంగా మనం ముందుకు పోయి ఏ విధంగా అధిగమించాలి, మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే మనమందరం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ సమాజ యొక్క బతుకులు ఏ విధంగా ఉండేవి, పాకిస్తాన్ లో మనం కలిస్తే ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ ఐక్యత కోసం కష్టపడి పనిచేసాడు. కాబట్టి దాంతోపాటు ఆధునిక సివిల్ సర్వీసెస్ లో కూడా స్థాపించడం ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ పటేల్. కాబట్టి ఆయన జీవితాన్ని పూర్తిగా తీసుకొని రాబోయే తనకు అందించాలనే ఉద్దేశంతో అటువంటి వ్యక్తుల మానవీయ జీవితం తెరవరకు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ యూనిటీ మార్క్స్ తీసుకొస్తున్నాం కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచన రావాలి. మళ్ళీ యూత్ కు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంది అంటూ ఉంటారు, బండి సంజయ్ తెల్లారేసి హిందుత్వం మాట్లాడతాడు, హిందూ ముస్లిం మధ్య విభేదాలు సృష్టిస్తారని చాలా మంది అంటారు, ఏదైనా చేస్తుంటారు, సోషల్ మీడియా పెడతా ఉంటారు. నేను అవి పట్టించుకోను. ఇవాళ ఈ దేశ చరిత్రను తెలుసుకోవాలి. మన స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశ ఐక్యతను, సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తే ఇవాళ అటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఈ దేశంలో విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఇచ్చిన మన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సనాతన ధర్మము, మన సంస్కృతి సంప్రదాయాలే మనకు పెద్ద ఆస్తి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోతాం. ఇవాళ అవి లేకుంటే మన దేశం ఎక్కడిది, మనం ఎక్కడిది. ఈ దేశం యొక్క మట్టే మన బలం. అలా చెప్తున్నా, ఈ దేశంలోని హిందూ సనాతన ధర్మమే మనకు బలం. ఈ దేశంలోని సంస్కృతి సంప్రదాయాలే మనకు బలం. వాటి వల్లనే ఈ దేశంలో ప్రజలు కూడా ఐక్యత వస్తున్నది. ఈ దేశం సంఘటితంగా ముందుకు పోతున్నది. ఇలా పాకిస్తాన్ అనే దేశాలు వస్తే కూడా అందరం ఏకతాటిపై వస్తున్నాం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ మనం మర్చిపోతే కూడా ఇవాళ మన మతం పేరు చెప్పి అవయవాలను చూసి ఇలా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు వచ్చి అంతమంది హిందువులను హతమారిస్తే
దేనికోసం మతం మార్చారు? అటువంటి హిందూ ధర్మం ఇక్కడ లేదు అనుకుంటే, ఉండొద్దు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. మన దేశ స్వార్థ రాజకీయాల కోసం మనం ధర్మాన్ని ఏదైతే ప్రయత్నం చేయదు, మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని ఏదైతే ప్రయత్నం చేయదు. అందుకే యువతకు అప్పీల్ చేస్తున్నాను. ఇలా స్వామి వివేకానంద చెప్పాడు, యువతనే ఈ దేశంలోని దిశను మార్చే దమ్ము సత్తా యువతకే ఉంటుందని చెప్పండి. అందుకే సర్దార్ పటేల్ చెప్పాడు, యువత వల్లనే ఈ దేశం ఐక్యంగా ఉండాలనే విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి యువత అంతా కూడా పాలిటిక్స్ లోకి రావాలి. మీరు పాలిటిక్స్ లోకి రాకుంటే వారసత్వ రాజకీయాలు వస్తాయి. భార్య, కుటుంబ, అన్న, తమ్ముడు, కొడుకు, పిల్లలు తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబడతారు. వాళ్ళ కుటుంబ పోషణ కోసము, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే రాజకీయ నాయకులు ముందుకు వస్తారు. కాబట్టి నేను యువత అంతా కూడా దయచేసి రాజకీయాల్లోకి రండి. ఈ రాజకీయంలో సమూల మార్పు జరిగినప్పుడే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం. నరేంద్ర మోడీ గారి ఒక లక్ష్యం 2045. కానీ వారి చేతిలో నుండి ఇవాళ మొత్తం టెక్నాలజీ విషయాలు కానీ అనేక నూతన సమీకరణాలు కానీ అన్ని చూస్తుంటే, అభివృద్ధి చేస్తుంటే, విషయాలు చూస్తుంటే 2047 వరకు అవసరం లేదు. 2035 లోపలనే ఇవాళ వికసిత్ భారత్ సక్సెస్ చేసేది చేరుకునే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకొని యువత అంతా రాజకీయాలు రాష్ట్రంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యూనిటీ మార్చిలో పాల్గొని మీ యొక్క దేశభక్తిని, ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచాలని చెప్పి ఒక లక్ష్యాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కలిసి ఉందామనే ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా అందరికీ నమస్కారం. రిగార్డింగ్ ఈ రోజులో మెయిన్ 2 ప్రోగ్రామ్ ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ ఫస్ట్ నషాముక్త భారత్ గురించి. సరే, సిరిసిల్లలో ఒక ఓన్లీ గాంజా డ్రగ్ ఉంది, వేరే డ్రగ్ లేదు. ఫర్ గాంజా కంట్రోల్ కోసం సార్ ఈ సిరిసిల్లలో ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మంచి కోఆపరేషన్ ఉంది సార్. దిస్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ప్రొవైడ్స్ లాట్స్ ఆఫ్ గాంజా డిటెక్షన్ కిట్స్ సార్. ఈవెన్ ఇన్ సిరిసిల్లలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఫ్రమ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ సార్, దిస్ ఇయర్ we have reached a very less case because some of the peddlers we have already arrested, sent them to the jail. Already sir, last 2 months we have conducted 50 days awareness program including all the students. So from Sisila police nunchi SP nunchi oka అందరికి ఒక రిక్వెస్ట్, if you all are drug warriors, anti-drug warriors, so me andaramki responsibility to create awareness among your family, your friend, your relatives to control the drug, because Sisila only drug undi, ganja undi. So మీ దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది డైరెక్ట్లీ నాకు వాట్సాప్లో పంపించేయండి. యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ ఐడెంటిటీ ఐ విల్ మెయింటైన్ సీక్రెట్. యువర్ మంచి క్యాష్ రివార్డ్ ఆల్సో ఇస్తాము అందరికి. సో వన్స్ అగైన్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ టు మేక్ అవర్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ డ్రగ్ ఫ్రీ. మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి, అదర్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్, స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. రిగార్డింగ్ ద సెకండ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150th anniversary. So sir, 31st we have already conducted 2K unity run. Also we have conducted this pledge also. So Sardar Vallabhbhai Patel is Iron Man of India. Only one reason they have called Iron Man of India is that after got independence we have small 562 small provinces, and Sardar Vallabhbhai Patel united all these 562 provinces into one united India, united and strong India. So we call him as the Iron Man. So throughout the life we have Sardar Vallabhbhai Patel give some 4 principles. Okay, important principle, discipline ante discipline overall life or discipline in our conduct. Second is unity. Third is integrity, because in India lo chala culture undi, chala state lo chala culture undi. So integration of all the states to make one India. So discipline, unity, integrity
and then togetherness of brotherhood among the people, among the society. So, if we combine all these four principles, it helps to make our state, our India strong. So, the other responsibility that these four principles we have to preserve, maintain, and also transfer to our next generation. So once again, this drug gurinchi police ki cooperate cheyandi, and thank you very much. Minister of State Home Affairs and MP for Karimnagar, Shri Bandi Sanjay Gariki, Honorable MLC Garu, Shri Anjireddy Gariki, Mana Jillaki SP Gariki, RDO Garu, AMC Chairman Garu, Mita Ani Adhikarulu, వేదిక మీద ఉన్న అన్ని అతిథులు, ఇక్కడ వచ్చిన ప్రెస్ మిత్రులు, ఇక్కడ వచ్చిన ఈ రన్ ఫర్ యూనిటీలో పార్టిసిపేట్ చేసిన ఒకరొకరు వ్యక్తులు, కానీ వాస్తవమైన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికి పేరు పేరుకి నమస్కారం అండి. దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ మీ గురించి, మీ కొరకు. ఇప్పుడు నిన్న మనము ఈ కార్యక్రమం ప్లాన్ చేసినప్పుడు మనము నషాముక్త గురించి కూడా ప్లేస్ తీసుకుంటాం. అప్పుడు నేను ఇమ్మీడియట్ గా ఎస్ అన్నాం, మనము అది పెద్ద స్కేల్లో చేస్తా అని చెప్పాం. ఎందుకంటే ఆ విషయం మన గురుకు చాలా ఇంపార్టెంట్. సోషియాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్. తెలుసా? కొంతమంది స్టూడెంట్స్ కి ఐడియా ఉండొచ్చు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే number of people in the age group of 18 to 35. Number of people who are young in the country define demography dividend. మొత్తం బ్రహ్మాండంలో మన భారతదేశంలో పాజిటివ్ గా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. ఎందుకంటే మొత్తం బ్రహ్మాండంలో ఎక్కువ మంది యువలు, పిల్లలు మన దేశంలోనే ఉన్నారు. కానీ అదే మనము యువకుడు 9th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత ఈ డ్రగ్ మెనెస్ లో ట్రాప్ అయితే వాళ్ళకి పొటెన్షియల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 15 years 16 year old బాబు, 25 year old పర్సన్, వాళ్ళు ఎంత మంచి చేయవచ్చు. వాళ్ళు చదవగలుగుతారు, మంచి జాబ్ తీసుకురాగలుగుతారు, కుటుంబం కొరకు మంచి ఆదాయం తీసుకువస్తారు, మన సొసైటీకి, మన దేశం కొరకు అంత సేవ చేయగలుగుతారు. కానీ అదే వాళ్ళకి డైరెక్షన్, ఈ డ్రగ్స్ డైరెక్షన్ లో వెళ్తే మొత్తం ఆ పర్సన్ మాత్రమే కాదు, వాళ్ళకి కుటుంబం, వాళ్ళకి ఫ్రెండ్స్, మొత్తం స్కూల్, మొత్తం సొసైటీ డిస్టర్బ్ అయిపోతుంది ఆ ఒక పర్సన్ తో. ఆ ఒక పర్సన్ కి చూసి మిగతా స్నేహితులు కూడా ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు. సో ఈ డ్రగ్స్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కాదు, ఇది మొత్తం సొసైటీకి ఒకటి ఎనిమీ లాగా అయిపోయింది. మనం అందరు కలిసి దీంతో ఫైట్ చేయాలి. అదే కొరకు ఈ ప్రోగ్రామ్ మనము ఇవాళ పెట్టాం. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మన జిల్లాలో కూడా నషాముక్త భారత్ కార్యక్రమం కిందికి కోఆర్డినేషన్ కమిటీ తయారు చేసి మన ఎడ్యుకేషన్, ఇంటర్ కాలేజెస్, ఉమెన్ అండ్ చైల్డ్, మెడికల్ అండ్ హెల్త్ మరియు పోలీస్ తో కోఆర్డినేషన్ చేసి మనము జూనియర్ కాలేజ్ లో కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ ఎంత అవేర్నెస్ పంపించగలుగుతాము, ఎలా మనము పోలీస్ కోఆర్డినేషన్ తో ఎన్ఫోర్స్మెంట్ చేయగలుగుతాము, ఎంత వాళ్ళకి రీహాబిలిటేట్ చేయగలుగుతాము. ఆ 3 రకాలు డైరెక్షన్ లో మనము ముందుకి వెళ్తున్నాము. మీ అందరికీ కూడా దీనిలో సహకారం కావాలి. మనం అందరు కలిసి ఇది చేయగలిగితే ఖచ్చితంగా మన జిల్లా, సిరిసిల్ల జిల్లా డ్రగ్స్ ఫ్రీ జిల్లా మనము అనౌన్స్ చేయగలుగుతాము. కానీ అది కొరకు మీరు అందరం సహకారం చేయాలి. ఎంత మందికి మీరు చెప్పగలిగితే అక్కడి వరకు ఈ మెసేజ్ మనము పంపించాలి. సో వన్స్ అగైన్ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు కార్యాలయంలోని పలు విభాగాల్లో రికార్డులను పరిశీలించారు. సెస్ సంస్థలో జరిగిన అభివృద్ది పనుల వివరాలను విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారుల నుండి రికార్డులు తీసుకుని పరిశీలించారు. ఇటీవల సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ స్థితిగతులపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయడం పట్ల ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ తనిఖీలో విజిలెన్స్ సిఐ అనిల్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది శ్రీకాంత్ ఉన్నారు.
ఎంత చెప్పండి సెస్ అసిస్టెంట్ హెల్పర్ల సమస్యలపై దశల వారీ పోరాటాలు చేస్తామని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు వెల్లడించారు. ఈ రోజు సెస్ సంస్థ చైర్మన్ చిక్కల రామారావుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. నవంబర్ 18 నుండి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరవుతూ నిరసన తెలుపుతామని కార్మిక సంఘ నాయకులు వెల్లడించారు. నవంబర్ 24 సోమవారం రోజున సెస్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎకమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రమణ, వివిధ మండలాల నుండి సెస్ అసిస్టెంట్ హెల్పర్లు పాల్గొన్నారు. సెస్ అసిస్టెంట్ హెల్పర్లుగా ప్రమోషన్ కల్పించాలని చెప్పి మరి తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మరి సెప్టెంబర్ 19వ తేదీన అదేవిధంగా అక్టోబర్ 27వ తేదీన ఇక్కడ ఉన్నటువంటి సెస్ ఎండి గారికి, చైర్మన్ గారికి వాళ్ళు డిమాండ్లతో మరి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వారి నుండి సమస్యల పరిష్కారానికి ఎలాంటి స్పందన లేనందున మరి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ హెల్పర్ల ప్రమోషన్ విషయం మరియు ఇతర డిమాండ్ల మీద మరి ఈరోజు నవంబర్ 18 నుంచి 24 వరకు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని చెప్పి, అదేవిధంగా నవంబర్ 24వ తేదీన మరి సెస్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి సెస్ ఎండి గారికి, చైర్మన్ గారులను కలిసి లెటర్లను ఇవ్వడం జరిగింది. మరి 2019లో ఇక్కడ సెస్ పరిధిలో అసిస్టెంట్ హెల్పర్లుగా తీసుకున్న తర్వాత వారికి ప్రమోషన్ కల్పిస్తామని చెప్పి గత పాలక వర్గము తీర్మానం, జనరల్ బాడీలో తీర్మానం చేసినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ ప్రమోషన్ ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మార్లు మరి వారికి ప్రమోషన్ కల్పించాలని అనేక ఆందోళనలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కావచ్చు, అధికారులు కావచ్చు మరి ఇది ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పి దాటా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే పాలకవర్గం పరిధిని సమస్య పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరు మరి వేసుకుంటూ మరి ఇక్కడ కార్మికులకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఈ సమస్యల పరిష్కారం కోసము మేము దశల వారి పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం చైర్మన్ గారు మరి ఈ సమస్యను పరిష్కరించి అసిస్టెంట్ హెల్పర్లందరినీ హెల్పర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. 24వ తేదీన ఒకరోజు పెద్ద ఎత్తున జిల్లాలోని అసిస్టెంట్ హెల్పర్లందరితో కూడా సెస్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్ళైనా ఈ హెల్పర్ ఉద్యోగం తెప్పించే విధంగా మేము ఈ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అసిస్టెంట్ హెల్పర్గా 2018లో అబ్జర్వ్ అయినటువంటి అసిస్టెంట్ హెల్పర్లకు పదోన్నతి కల్పించడంలో పాలకవర్గం మరియు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు పలుమార్లు మా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ దానికి 10 రోజుల్లో పరిష్కారం చేస్తా, అదేవిధంగా 20 రోజుల్లో పరిష్కారం చేస్తానని మేనేజ్మెంట్ లెటర్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రమోషన్ కల్పించడంలో లేట్ జరుగుతూ ఉంది. ఈరోజు విద్యుత్ వినియోగదారులకు 24 గంటల కరెంటు సర్వీస్ చేయడంలో మేము ముఖ్య పాత్ర పోషిస్తున్నాము. అదేవిధంగా పనులలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆర్థికంగా మాకు ప్రమోషన్ కల్పించడం వల్లనే ఆర్థిక ఇబ్బందులు అనేది మా కుటుంబాలకు తొలుగుతుంది. యాక్సిడెంట్ 24 గంటలు రైతులకు సర్వీస్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ మాకు కరెంట్ షార్ట్లు కలిగి అదేవిధంగా ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ ప్రమోషన్ కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. ఇది కూడా మన విద్యుత్ వినియోగదారులందరూ గమనించాలి. ఈరోజు ప్రతి సంస్థలో కూడా పనిచేస్తూ పదోన్నతులు పొందే విధంగా ఉంటాయి, కానీ మన సెస్లో మాకు పదోన్నతి కల్పించడంలో చాలా నిర్లక్ష్యం ఉన్నదని మన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా వినతి పత్రాలు పలుమార్లు ఇచ్చినాము.
కానీ గవర్నమెంట్ పరిధిలో ఉందని గౌరవ చైర్మన్ గారు చెప్పడం జరుగుతుంది. ఎండి గారు కూడా మాకు రావాల్సినటువంటి కొన్ని ఆర్థికంగా రావాల్సినవి కూడా పెండింగ్లో పెట్టేందు, ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. అది కూడా ఇప్పుడు చైర్మన్ గారు ఇప్పిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్ కూడా అతి త్వరలో కల్పించి మాకు ఆర్థిక భరోసా కల్పించాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ కూడా వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఉద్యోగస్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. వినియోగదారులకు సేవలు అందించడంలో మాకు మరింత తలకు మించిన భారం అవుతూ ఉంది. ఒక్కొక్కరు 2-3 విలేజ్లలో వర్క్ చేస్తూ బాగా ఇబ్బంది అవుతున్నాము. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా మానసికంగా కూడా కుటుంబాల భారం అధికమవుతున్నందున వెంటనే ప్రమోషన్ కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి 18 తారీఖు నుండి 24 తారీఖు వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టి మా విధులను యథావిధిగా కొనసాగిస్తాము. 24వ తారీఖు నాడు ఈ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి కూడా నిర్ణయించుకున్నాము. ఆ విషయాన్ని గౌరవ చైర్మన్ గారికి, ఎండి గారికి వినతి పత్రం ద్వారా ఇప్పుడు తెలిపినాము. వారు సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. వేములవాడ బద్దిపోచం ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఈ రోజు మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచం ఆలయం బోనం మొక్కులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బోనాలతో బార్లు తీరారు. వడి బియ్యం, గావు పిల్లలను సమర్పించేందుకు భక్తులు పూనకాలతో ఆలయ పరిసరాల్లో సందడి చేశారు. అమ్మవారికి కల్లుశాక బోనం మొక్కు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని తరలించారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉన్నదని గుర్తు చేస్తూనే ప్రస్తుత ప్రభుత్వం డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక వారి సంక్షేమానికి చిత్తశుద్ది చూపడం లేదని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం అసంఘటిత రంగంలోని డ్రైవర్లందరికీ కేవలం ఆటో డ్రైవర్లకే కాకుండా రైతు బీమా తరహాలోనే 5 లక్షల ప్రమాద బీమా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అమలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఎవరికైనా ప్రమాదం జరిగితే ఈ బీమా ద్వారా చాలా మందికి డబ్బులు అందాయని తెలిపారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన అక్టోబర్ నెలలో ఈ బీమా ప్రీమియంను కట్టకపోవడంతో ఆటో కార్మికుల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 ఏళ్లు కావస్తున్న హామీని నిలబెట్టుకోలేదని కేటీఆర్ విమర్శించారు. 2 ఏళ్లకు కలిపి ప్రతి ఆటో డ్రైవర్ కు ప్రభుత్వం 24,000 బాకీ ఉంది, ముందు ఆ బాకీ కట్టండి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంక్షేమ బోర్డును కూడా 2 ఏళ్లు అవుతున్నా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వానికి డ్రైవర్ల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు.
దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పటేల్ 150వ జయంతి సందర్భంగా సిరిసిల్లలో యూనిటీ మార్చ్ నషాముక్తి భారత్ నిర్వహణ. సిరిసిల్ల సెసెస్ సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు. దశల వారీగా పోరాటాలు చేస్తామని వెల్లడించిన తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు. బద్దిపోచమాలయంలో భక్తుల సందడి, బోనాలతో కిక్కిరిసిన భక్తజనం. ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియంను చెల్లిస్తానని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.